రైట్, సూటిగా విషయానికొచ్చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ ఎక్స్ప్లెయినర్లో దేశవ్యాప్తంగా అటు స్టూడెంట్స్ని ఇటు పేరెంట్స్ని ఒక్కసారిగా ఉలికిపడేలా చేసిన నీట్ 2026 ఇష్యూ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. డాక్టర్ కావాలి, సమాజానికి సేవ చేయాలి అని కలలు కన్న లక్షలాది మంది స్టూడెంట్స్ సడన్గా ఎలాంటి కన్ఫ్యూజన్లో పడిపోయారో ఈరోజు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, అసలు ఏం జరిగిందో ఒక్కసారి డీప్గా చూద్దాం. మన దేశంలో మెడిసిన్ చదవాలంటే ఉన్న ఏకైక దారి ఈ ఎగ్జామ్. లక్షలాది మందికి ఈ ఒక్కరోజే వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది, అవునా? అంతా బానే ఉంది. ఇన్నేళ్ల కష్టం ఇంకా రిజల్ట్ ఇస్తుంది అనుకుంటున్న టైంలో ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద షాక్. అప్పటివరకు ఉన్న సైలెన్స్ అంతా ఒక్కసారిగా పగిలిపోయి దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపన సృష్టించింది. అక్షరాల 22 లక్షల మంది. ఇది చూడ్డానికి జస్ట్ ఒక నెంబర్లాగా అనిపించొచ్చు, కానీ 2026లో ఈ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ సంఖ్య ఇది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ నెంబర్ వెనుక ఎన్ని నెలల కఠోర శ్రమ ఉందో. రాత్రింబొవుళ్ళు నిద్ర లేకుండా బుక్స్పో వాళ్లు పడిన కుస్తీలు, ఎగ్జామ్ హాల్లో ఆ టెన్షన్, ఇవన్నీ ఈ ఒక్క నెంబర్ వెనుక దాగి ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ వెనుక వాళ్ల ఫ్యామిలీ పెట్టుకున్న కొండంత ఆశ ఉంది. ఒక సమాజం మొత్తం ఫ్యూచర్ డాక్టర్ల కోసం పెట్టుకున్న నమ్మకమిది. ఇక్కడే మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. అసలు ఈ ఎగ్జామ్ వెనుక పేరెంట్స్ పడే స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. అప్పులు చేసి మరీ కోచింగ్ ఇప్పిస్తుంటారు. ఈ స్టాట్స్ చూస్తే మీకే అర్థమవుతోంది. ప్రైవేట్ కోచింగ్ ఫీజులు యావరేజ్గా సంవత్సరానికి 2 నుంచి 4 లక్షల వరకు ఉంటున్నాయి. కానీ మన దేశంలో ఒక సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం సంవత్సర ఆదాయమే 3 నుంచి 5 లక్షలుంటుంది. జస్ట్ ఆలోచించండి, తమ పిల్లల డాక్టర్ కల కోసం ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అన్నీ ఖర్చు చేసి భారీ వడ్డీలకు అప్పుల పాలవుతున్నారు. ఇప్పుడు సడన్గా ఇష్యూ రాగానే వాళ్ళ ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంతా గాల్లో దీపంలా మారిపోయింది. ఈ టైంలైన్ చూస్తే మీకు సిచ్యువేషన్ ఎలా టర్న్ తీసుకుందో ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఫస్ట్, నెలల తరబడి కష్టపడి ప్రిపేర్ అయ్యారు. ఫ్యామిలీస్ అన్నీ ఎన్నో త్యాగాలు చేశాయి. ఆ తర్వాత ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఫైనల్ ఎగ్జామ్ రోజొచ్చింది. అంతా అయిపోయిందిరా బాబు అనుకునే లోపే న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్, సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. కట్ చేస్తే సీన్ డైరెక్ట్గా రాజస్థాన్, మహారాష్ట్రలో పోలీస్ ఎంక్వైరీల దాకా వెళ్ళింది. ఒక పవిత్రమైన ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఇలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ దాకా వెళ్లడం నిజంగా చాలా కలవరపెట్టే విషయం కదూ. అసలు ఆ ఆరోపణలేంటంటే సోషల్ మీడియాలో, న్యూస్లో ఒకటే రచ్చ స్టార్ట్ అయింది. ప్రధానంగా వినిపించిందేంటంటే క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిపోయిందని, ఎగ్జామ్కి ముందే కొన్ని క్వశ్చన్స్ బయట సర్క్యులేట్ అయ్యాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా షాకింగ్ విషయమేంటంటే కొన్ని ప్రైవేట్ మాక్ టెస్ట్లో ముందుగానే ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ ఒరిజినల్ పేపర్లో అచ్చు గుద్దినట్టు దించేశారనే వాదనలు కూడా తెరపైకొచ్చాయి. అఫ్కోర్స్ ఇవన్నింకా ప్రూవ్ అవ్వలేదనుకోండి, కానీ ఈ నిర్ధారించబడని వార్తలు వైరల్ అవ్వగానే అటు స్టూడెంట్స్లో ఇటు పేరెంట్స్లో ఎక్కడ లేని భయం, కోపం కట్టలు తెంచుకున్నాయి. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే మనమొక పెద్ద కాంట్రాస్ట్ని గమనించాలి. ఒకవైపు నిజాయితీగా కష్టపడిన స్టూడెంట్స్, వాళ్ళ నెలల నిద్రలేమి, వాళ్లకోసం అప్పుల పాలైన కుటుంబాల కన్నీటి త్యాగాలు, లక్షలు ఖర్చుపెట్టిన వాళ్ల నిస్సహాయత ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఈ ప్రస్తుత సిచ్యువేషన్ క్రియేట్ చేసిన బ్లాంక్ ఫ్యూచర్, అసలు ఎలాంటి తప్పు చెయ్యని నిజాయితీగా చదివిన స్టూడెంట్స్ పరిస్థితేంటి ఇప్పుడు? వాళ్లు రెయిన్బవలు పడ్డ కష్టానికిక విలువే లేదా అనే ప్రశ్నలు అందర్నీ వెంటాడుతున్నాయి. ఈ సంక్షోభం వల్ల వాళ్లు మెంటల్గా, ఫైనాన్షియల్గా ఎంత నష్టపోతున్నారో ఇది కళ్లకు కడుతుంది. సరిగ్గా ఇదే గందరగోళం మధ్యలో ఈ టెన్షన్ని పీక్స్కి తీసుకెళ్లేలా మరో న్యూస్ బయటకొచ్చింది. ఏకంగా నీట్ 2026 ఎగ్జామ్నే క్యాన్సల్ చేసే ఛాన్స్ ఉందన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. సరే, ఒకవేళ నిజంగానే రద్దయ్యి మళ్లీ ఎగ్జామ్ రాయాల్సి వస్తే ఆ ప్రెజర్ని వాళ్లు ఎలా హ్యాండిల్ చేయాలి? అప్పటికే స్టూడెంట్స్ మెంటల్ స్ట్రెస్ శిఖరాగ్రహానికి చేరుకుంది. మళ్లీ ఇంకోసారి ఎగ్జామ్ అంటే కేవలం ఒక సంవత్సరం కష్టం పెరగడమే కాదు, అది అప్పటికే అలిసిపోయిన స్టూడెంట్స్కి, అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ల ఫ్యామిలీస్కి ఒక పెద్ద పనిష్మెంట్ లాంటిదే. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ కన్ఫ్యూషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ముఖ్యం. ఇక్కడ కొన్ని క్లియర్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఎంత ప్రెషరున్నా దయచేసి పానిక్ అవ్వకండి. సెకండ్, వాట్సాప్లో, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ని గుడ్డిగా నమ్మేయద్దు. థర్డ్ పాయింట్, కేవలం అఫీషియల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ కోసం మాత్రమే వెయిట్ చేయండి. అండ్ లాస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ గోల్ మీద ఎట్టి పరిస్థితిలోనూ ఫోకస్ పోనివద్దు. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వచ్చు లేదా క్యాన్సిల్ అవ్వచ్చు, కానీ మీరు నేర్చుకున్న సబ్జెక్ట్, మీ హార్డ్ వర్క్ ఎక్కడికి పోవు కదా. ఇక్కడ కొంచెం ఓపికగా ఉండటమే కీ. ఫైనల్గా ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్తో ఈ ఎక్స్ప్లెయినర్ని క్లోజ్ చేద్దాం. ఒక ఎగ్జామ్ రద్దు కావచ్చు, కానీ ఏళ్ల తరబడి కష్టపడిన లక్షలాది మంది స్టూడెంట్స్ అచంచల స్ఫూర్తిని
ఈ సమాజం ఎలా కాపాడుతుంది? డాక్టర్ అవ్వాలనే వాళ్ళ కసిని ఏ ఒక్క ఇన్సిడెంట్ శాశ్వతంగా ఆపలేదు అనుకోండి, కానీ ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా సిస్టంపైనే ఉంది. ఇది జస్ట్ ఒక పేపర్ లీక్ స్టోరీ కాదు, లక్షలాది ఫ్యామిలీల ఎమోషన్స్. ఈ సిస్టమ్ మరింత ట్రాన్స్పరెంట్గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.